ముందుగా విశాఖ రైల్వే స్టేషన్ యాడ్ ఆధునీకరణ కోసం 299 కోట్ల రూపాయలు మంజూరు కావడం పట్ల ప్రయాణికుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? కొత్త ప్లాట్ఫారంలు, లైన్ల నిర్మాణంతో విశాఖ రైల్వే సర్వీసుల్లో ఎలాంటి గుణాత్మక మార్పులు రాబోతున్నాయి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి సూర్యప్రకాష్. విశాఖపట్నం ప్రస్తుతం అయితే అభివృద్ధి చెందుతున్న నగరాలలో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వంతో పాటు స్థానికంగా అధికారులు సైతం కూడా అయితే పనులు సాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అది కాస్త ఇక్కడ నుండి విశాఖ జిల్లా నుండి కూడా అది విజయనగరం జిల్లా చేరుకోవడంతో పూర్తి స్థాయిలో ఇక అంతా కూడా రైల్వే పైన అయితే పూర్తిగా దానిపైన భారం పడే అవకాశం కూడా అత్యధికంగా ఉంది. డొమెస్టిక్ ఫ్లైట్స్ సంబంధించి కావచ్చు, డొమెస్టిక్ సంబంధించి ఏవైతే ఫ్లైట్స్ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో విశాఖ నుండి వెళ్లే వాళ్ళు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు మొత్తం అంతా రైల్వే శాఖ వైపు, రైల్వే వైపు పరుగులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే అమృత్ భారత్ సంబంధించి అమృత్ భారత్ ఈ యొక్క రైల్వే స్టేషన్ ఏవైతుంటాయో ఆ విధంగా ఈ యొక్క విశాఖ రైల్వే స్టేషన్ ఎప్పుడో 2018-19 నాటి నుండి కూడా విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేయడానికి అయితే తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఈ ఏదైతే రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా అయితే ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా 299 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క అమృత్ భారత్ అనే రైల్వే స్టేషన్ ఏదైతే తీసుకొచ్చారో దాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఈ యొక్క రైల్వే స్టేషన్ విస్తరణ అత్యధికంగా చేయడానికి కూడా ఏర్పాట్లు చేసేందుకు 299 కోట్ల రూపాయలు కేంద్రం నుండి విశాఖపట్నం రైల్వే స్టేషన్ మాత్రమే కేటాయింపు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రస్తుతం 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అది కూడా 1.86 కిలోమీటర్ల మేర, అంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర ఒక్కొక్క ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్స్ అనుసంధానం చేసుకుంటూ మరొక 6 ప్లాట్ఫామ్స్, అంటే మొత్తంగా 14 ప్లాట్ఫామ్స్ అయితే విశాఖ కేంద్రంగా అయితే విశాఖపట్నంలో అయితే వచ్చే విధంగా, అలాగే డబలింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న రైళ్లు ఉంటాయి, వాటిని 2 రైళ్లను ఒకే చోట ఆపే విధంగా కూడా పలు ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ఈ యొక్క 299 కోట్లతో స్టేషన్ ఆధునీకరణ ఇప్పటికే ఒక 38% నుండి 40% వరకు కూడా పూర్తయింది. ఈ ప్లాట్ఫామ్స్ సంబంధించి ఏదైతే ఉందో అది 299 కోట్ల రూపాయలతో వెచ్చించిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ సెక్షన్స్ కూడా మరింతగా అభివృద్ధి చెందే విధంగా కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్ ని పూర్తిగా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతోపాటు ఈ యొక్క సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సిగ్నలింగ్ వ్యవస్థ వల్ల దువ్వాడ నుండి విశాఖపట్నం రావడానికి దాదాపు 25 నిమిషాల్లో జరగాల్సిన ప్రయాణం ఈ యొక్క సింగిల్ ట్రాక్ కారణంగా కావచ్చు, అలానే సిగ్నలింగ్ వ్యవస్థ కారణంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ సరిగ్గా లేని కారణంగా పలు చోట్ల అయితే 40 నిమిషాల్లో 25 నిమిషాల్లో రావాల్సిన వాహనాలు ఈ యొక్క రైళ్లు గంట వరకు కూడా సమయం తీసుకోవడంతో దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టే విధంగా దువ్వాడ నుండి విశాఖపట్నం వరకు కూడా మరొక కొత్త రైల్వే లైన్ వేయడానికి కూడా ప్రస్తుతం అధికారులు అయితే సంసిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఈ యొక్క ఫ్లైట్స్ ఏవైతే పూర్తిగా ఇక్కడ తగ్గుముఖం పట్టే అవకాశం ఉండడంతో ఇక్కడ నుండి బెంగళూరు వెళ్ళడానికి ఒక వందే భారత్ స్లీపర్ కోచ్ తో కలిగిన వందే భారత్ ను కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్, రేణిగుంట మీదుగా గొంతుకల్ నుండి కూడా అక్కడ ఏదైతే బెంగళూరు వరకు కూడా ఈ యొక్క రైల్వే వందే భారత్ స్లీపర్ కోచ్ అయితే నడిపే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తారు. అంటే విశాఖపట్నంలో ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ కి సంబంధించి పూర్తిగా ఆగస్టు 17వ తారీఖు నుండి వెళ్ళిపోయిన సమయంలో విశాఖపట్నంలో ఆ రైల్వే మీద అత్యధికమైన రద్దీ పెరిగే కారణంగా అయితే పూర్తిగా దీన్ని విశాఖపట్నం రైల్వే స్టేషన్ మారుస్తూ అక్కడ మరిన్ని రైళ్లు సౌకర్యాన్ని కూడా పెంచేందుకు కూడా ప్రభుత్వ అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తల్లో అయితే ఇవన్నీ కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ 299 కోట్లు రావడంతో విశాఖ రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి చెందడంతో పాటు ఇక్కడ ఇప్పటికే ప్రస్తుతం ఒకేసారి 130,000 మంది కూడా ఉండే విధంగా కూడా తగు ఏర్పాట్లన్నీ కూడా ఆ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు తాకిడే 1,00,000 మంది దాటినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అన్ని ప్లాట్ఫామ్స్ ను కూడా అభివృద్ధి చెందించే విధంగా చేస్తున్నారు. అలానే ఈ యొక్క ఎవరైతే వెయిటింగ్ హాల్స్ ఉంటాయో వెయిటింగ్ హాల్స్ నిర్మాణాన్ని కూడా ఇంటర్నేషనల్ మోడల్ లో వెయిటింగ్ హాల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లో చల్లపల్లి రైల్వే స్టేషన్ ఏ విధంగా అయితే ఒక నూతన టెర్మినల్ తీసుకొచ్చారు, అదేవిధంగా ఇవతల జ్ఞానపురం వైపు ఉన్న రైల్వే స్టేషన్ వైపు ఆ నమూనా మొత్తాన్ని కూడా అక్కడ ఉండే విధంగా కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర కళలు ప్రతిబింబించే విధంగా ఉండేందుకు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ అతి త్వరలో ఒక 2 ఏళ్లలో ఈ యొక్క రైల్వే స్టేషన్ అలానే 14 ప్లాట్ఫామ్స్ తో కూడిన రైల్వే స్టేషన్ ప్రజలకు ఇవ్వడానికి అయితే అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. కావ్య. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.